ఈ రోజుల్లో బయటికి అన్నీ బాగానే ఉన్నట్టు కనిపించినా, లోపల మాత్రం చాలామంది నిశ్శబ్దంగా బాధపడుతున్నారు. ముఖ్యంగా వృషభ రాశిలో పుట్టినవారు తమ కష్టాలకు అసలు కారణం బయట ప్రపంచమా? లేక తమ స్వభావమా? అనే ప్రశ్నను ఒకసారి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. వృషభ రాశిలో పుట్టిన వారి జీవితంలో మొదటి పెద్ద సమస్యకు కారణం అతిగా భరించడం. మీరు సహజంగా ఓపిక గలవారు, స్థిరంగా ఆలోచించేవారు, గొడవలకు దూరంగా ఉండాలని కోరుకునేవారు. కానీ అదే స్వభావం కొన్నిసార్లు వీరిని నిశ్శబ్దంగా బాధపడే స్థితికి తీసుకెళ్తుంది. ఎవరో అన్యాయం చేసినా పర్లేదు అంటారు. ఎవరో తక్కువ చేసి మాట్లాడినా, ఎవరో డబ్బు విషయంలో తప్పు చేసినా సంబంధం కోసం మౌనంగా ఉంటారు. ఇలా ఒక్కో చిన్న విషయం లోపల పేరుకుపోతూ ఉంటుంది. బయటికి వీరు కూల్‌గా కనిపించినా లోపల మాత్రం భారంగా మారుతుంది. ఒకరోజు మాత్రం ఆ భారం ఒక్కసారిగా బయటపడుతుంది. కోపంగా, దూరంగా, కఠినంగా అప్పటి వరకు సహనంగా చూసిన వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు. అసలు సమస్య అక్కడే మొదలవుతుంది. రాబోయే రోజుల్లో వీరు గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఓపిక మంచిది కానీ అతిగా భరించడం మంచిది కాదు. సమస్య చిన్నగా ఉన్నప్పుడు చెప్పడం, హద్దులు పెట్టడం, ఇది నాకు నచ్చలేదు అని సైలెంట్‌గా కానీ క్లియర్‌గా చెప్పడం నేర్చుకోవాలి. అప్పుడు పెద్ద గొడవలు రావు, సంబంధాలు కూడా కాపాడబడతాయి. మనసు కూడా తేలికగా ఉంటుంది. ఇదే మొదటి మార్పు. వృషభ రాశిలో పుట్టిన వారి జీవితంలో రెండో పెద్ద సమస్యకు కారణం సురక్షితమైన దారిని మాత్రమే ఎంచుకోవడం. వీరు రిస్క్ తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కొత్త పని, కొత్త ఇన్వెస్ట్‌మెంట్, కొత్త అవకాశాలు వచ్చినప్పుడు ముందుగా భద్రత, స్థిరత్వం, గ్యారంటీ ఇవే చూస్తారు. ఇది మంచి లక్షణమే. కానీ కొన్నిసార్లు ఇదే లక్షణం ఎదుగుదలకి అడ్డుగా మారుతుంది. మంచి అవకాశాలు చేతుల మీదుగా జారిపోతాయి. తర్వాత అదే అవకాశం ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళి పెద్ద విజయం అయినప్పుడు లోపల బాధపడుతూ బాధ మొదలవుతుంది. సమస్య రిస్క్ కాదు, భయం. రాబోయే రోజుల్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ప్రతి అడుగు పెద్ద జంప్ కావాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి అడుగు ఒకే చోట నిలబడిపోవడం కూడా మంచిది కాదు. సురక్షితంగా ఉండడం బలం, కానీ ఎదగడం కూడా అంతే అవసరం. సేఫ్ జోన్ నుంచి కాస్త బయటికి అడుగు వేస్తేనే ధనయోగం, పేరు, స్థానం వంటి మార్పులు మొదలవుతాయి. వృషభ రాశిలో పుట్టిన వారి జీవితంలో మూడో పెద్ద కష్టానికి కారణం అతిగా పట్టుదల, కానీ సరైన టైంలో వదిలిపెట్టలేకపోవడం. వీరు ఒక నిర్ణయం తీసుకుంటే సులభంగా మార్చరు. ఒక వ్యక్తిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఒక పని మొదలు పెడితే చివరి వరకు పట్టుకొని ఉంటారు. ఇది గొప్ప లక్షణమే. కానీ కొన్నిసార్లు పరిస్థితులు మారపోయినా, ఎదుటివాడి ఉద్దేశం మారకపోయినా, పని దిశ తప్పినా అదే దారిలో కొనసాగడం సమస్యగా మారుతుంది. ఇప్పటికే ఇంత టైం పెట్టాను, ఇప్పుడే ఎలా వదిలేస్తాను అనే భావన వీరిని ఇరుక్కుపోయేలా చేస్తుంది. రాబోయే రోజుల్లో వీరు గుర్తుంచుకోవాల్సింది పట్టుదల బలం, కానీ అర్థం లేని పట్టుదల భారంగా మారుతుంది. ప్రతి విషయం కోసం పోరాడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వదిలేయడం ఓటమి కాదు, అది కొత్త దారికి ఆహ్వానం. సరైన సమయంలో దిశ మార్చగలిగితేనే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. వృషభ రాశిలో పుట్టిన వారి జీవితంలో నాలుగో పెద్ద కష్టానికి కారణం అంతా తమలోనే దాచుకోవడం. వీరు బయటికి చాలా స్థిరంగా, నార్మల్‌గా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు, అనుమానాలు, బాధలు తిరుగుతూనే ఉంటాయి. ఎవరో బాధ పెట్టినా వెంటనే గొడవ పెట్టుకోరు, కానీ మౌనంగా దూరమవుతారు. ఎవరో మోసం చేసినా పెద్దగా చెప్పరు, కానీ లోపల ఆ సంఘటనను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు. ఈ మౌనం బయటికి శాంతిలా కనిపించినా లోపల మాత్రం ఒత్తిడిగా మారుతుంది. రాబోయే రోజుల్లో వీరు జాగ్రత్త పడాల్సిన మౌనం మంచిదే, కానీ మనసును నొక్కిపెట్టే మౌనం కాదు. కనీసం మీలో మీరైనా ఒప్పుకోవాలి. అవసరమైతే నమ్మకమైన వ్యక్తితో పంచుకోవాలి. ఎందుకంటే లోపల పేరుకుపోయిన భావాలు ఒక్కసారిగా పేలిపోతేనే ఎక్కువ నష్టం. మనసును క్లియర్‌గా ఉంచడం కూడా ఒక ఆర్థిక స్థిరత్వం లాంటిదే. లోపల శాంతి ఉంటేనే బయట డబ్బు, పని సంబంధాల్లో స్థిరత్వం వస్తుంది. వృషభ రాశిలో పుట్టిన వారి జీవితంలో ఐదో పెద్ద కష్టానికి కారణం మార్పును ఆలస్యంగా అంగీకరించడం. వీరు ఒకసారి ఏదైనా దారి ఎంచుకుంటే అది సరైనదో కాదో అంటే ఇప్పటికే ఇంత దూరం వచ్చాం కదా అని అదే దారిలో కొనసాగుతారు.
పని సరిపోయినా, సంబంధం నచ్చకపోయినా, పెట్టుబడి లాభం ఇవ్వకపోయినా, మార్చాలని అనిపించినా ఆలస్యం చేస్తారు. ఈ ఆలస్యం వల్లే చాలా అవకాశాలు చేతిలో నుంచి జారిపోతాయి. రాబోయే రోజుల్లో వీరు గుర్తుంచుకోవాల్సింది స్థిరత్వం మంచిదే కానీ మొండితనం కాదు. పరిస్థితి మారితే నిర్ణయం కూడా మారాలి. ఒకటికి 2 సార్లు ఆలోచించి అవసరమైతే కొత్త దారిలో అడుగు వెయ్యాలి. పాత దాన్ని పట్టుకొని ఉండడం సేఫ్‌గా అనిపించినా కొత్తదే ఎదుగుదలకు దారి కావచ్చు. మార్పు భయం వల్ల ఆగిపోతే కష్టం పెరుగుతుంది. మార్పును స్వీకరిస్తే జీవితం మెల్లగా సెట్ అవుతుంది. వృషభ రాశిలో పుట్టిన వారి జీవితంలో 6వ కష్టానికి కారణం మనసులోని భావాలను బయట పెట్టకపోవడం. వీరు బయటకి చాలా స్ట్రాంగ్‌గా, కూల్‌గా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు, నిరాశలు, అనుమానాలు పేరుకుపోతాయి. ఎవరో బాధ పెట్టిన వెంటనే చెప్పరు. పర్లేదు అని వదిలేస్తారు. కానీ అదే విషయం మనసులో నిల్వ అవుతుంది. కాలక్రమంలో అదే బరువుగా మారుతుంది. ఈ మౌనం వల్ల సంబంధాల్లో అపార్థాలు పెరిగాయి. పని విషయంలో ఒత్తిడి పెరిగింది. ఆరోగ్యంపై కూడా ప్రభావం పడింది. రాబోయే రోజుల్లో వీరు గుర్తుంచుకోవాల్సింది భావాలు దాచుకోవడం బలం కాదు. సరైన వ్యక్తి దగ్గర చెప్పుకోవడం. ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీకు నమ్మకం ఉన్న ఒకరిద్దరి దగ్గరైనా మీ మనసు ఓపెన్ చేయాలి. లేదంటే లోపలి ఒత్తిడి బయటకి కోపంగా, చిరాకుగా మారుతుంది. మీ మనసును క్లియర్‌గా ఉంచితేనే మీ నిర్ణయాలు కూడా క్లియర్‌గా ఉంటాయి. వీరు ఒకసారి ఏదైనా అలవాటు పడితే, ఒక దారిలో నడవడం మొదలుపెడితే అది సరైనదా? కాదా? అని లోపల సందేహాలు ఉన్నా కూడా అదే కొనసాగిస్తారు. ఎందుకంటే వీరికి సేఫ్ జోన్ అంటే ఇష్టం. కొత్త రిస్క్, కొత్త ఆలోచనల, కొత్త దారి ఇవి మొదలు భయంగా అనిపిస్తాయి. అందుకే కొన్నిసార్లు తప్పు పని అని తెలిసినా, సరైన గుర్తింపు రాకపోయినా, సంబంధం హెల్తీ కాకపోయినా కూడా ఇంతకాలం వచ్చాం కదా అన్న కారణంతో వదలకుండా పట్టుకుంటారు. ఇదే ఆలస్యం కొన్నిసార్లు పెద్ద నష్టాలకు దారితీస్తుంది. రాబోయే రోజుల్లో వీరు గుర్తుంచుకోవాల్సింది మార్పు ఏంటంటే ప్రమాదం కాదు కొత్త అవకాశం. ఒక దారి మీకు శాంతి ఇవ్వకపోతే, ఎదుగుదల ఇవ్వకపోతే, గౌరవం ఇవ్వకపోతే అక్కడ నిలబడడం స్టెబిలిటీ కాదు. ఈ దశలో మీకు అవసరమైన జాగ్రత్త ఏంటంటే నిర్ణయాలను భావోద్వేగంతో కాకుండా లాజిక్‌తో చూడడం. నేనిక్కడ ఎందుకున్నాను అని మీలో మీరు ప్రశ్నించండి. సరైన సమాధానం రాకపోతే మార్పు ఆలోచన మొదలుపెట్టండి. ఈ చిన్న అడుగే మీ జీవితంలో పెద్ద మలుపు అవుతుంది. వృషభ రాశిలో పుట్టిన వారి జీవితంలో 8వది ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం. మీరు సహజంగా నమ్మకం తర్వాత పెట్టి స్వభావం ఉన్నవారు. ఒకసారి ఎవరో తమ వాళ్ళు అనిపిస్తే వారి మాటల మీద, వారి హామీల మీద, వారి ప్లాన్ల మీద ఆధారపడతారు. అతను చూసుకుంటాడు, ఆమె సపోర్ట్ చేస్తుంది. ఇవాల్టి వారు ఉన్నారు కదా అని భావించి కొన్ని విషయాల్లో తమ బాధ్యతను పూర్తిగా తీసుకోరు. కానీ పరిస్థితులు మారినప్పుడు, మనసులు మారినప్పుడు, హామీలు మారినప్పుడు వీరే ఇబ్బందిలో పడతారు. అప్పుడు లోపల బాధ మొదలవుతుంది. నేను ఎందుకు ఇలా నమ్మాను? ఇలాంటి ప్రశ్నలు రాబోయే రోజుల్లో మీరు గుర్తుంచుకోవాల్సింది సపోర్ట్ మంచిదే కానీ కంట్రోల్ మాత్రం మీ చేతిలోనే ఉండాలి. డబ్బు, పని, జీవితంలో నిర్ణయాలు ఇవి పూర్తిగా ఎవరి మీద వదిలేయకండి. మీకు సలహా అవసరం ఉండొచ్చు కానీ ఫైనల్ నిర్ణయం మీదే ఉండాలి. మీ జీవితానికి బాధ్యత మీరు తీసుకున్న క్షణం నుంచి మీ కష్టాలు తగ్గడం మొదలవుతాయి. ఎందుకంటే ఆధారం బయట కాదు మీలోనే ఉందని అర్థమవుతుంది. వృషభ రాశిలో పుట్టిన వారి జీవితంలో 9వ కష్టానికి కారణం గతాన్ని వదలలేకపోవటం. వీరు ఒకసారి ఎవరి మీదైనా మనసు పెట్టినా, ఒకసారి ఏదైనా పని మొదలుపెట్టినా, ఒకసారి ఏదైనా కల కట్టుకున్నా, అది పూర్తిగా జరగపోతే కూడా చాలా కాలం మనసులో మోస్తూనే ఉంటారు. ఎవరో మోసం చేసినా, ఎవరో అవమానించినా, ఎవరో దూరమైనా, విషయం బయట ముగిసిపోయినా, లోపల మాత్రం ఆ సీన్ మళ్ళీ మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది. అదే మనసులో భారంగా మారుతుంది. కొత్త అవకాశాలు ముందుకొచ్చినా, పాత గాయాలు గుర్తొచ్చి వెనక్కి ఆపేస్తారు. మళ్ళీ అదే జరుగుతుందేమో అనే భయం వీరిని నెమ్మదిగా ముందుకు వెళ్ళనివ్వదు. రాబోయే రోజుల్లో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం గతాన్ని గుర్తుకు పెట్టుకోవచ్చు. కానీ దానితో జీవితం నడపకూడదు. ప్రతి సంఘటన ఒక పాఠం మాత్రమే. శాశ్వత గాయం కాదు.
మీరు వదిలేసిన రోజు నుంచే కొత్త దారి కనిపిస్తుంది. పాత బాధల్ని పట్టుకొని ఉంటే కొత్త ఆశలు లోపలికి రావు. అందుకే ఈ దశలో మీరు అవసరమైన మార్పు ఇది జరిగింది, నేర్చుకున్నాను, ఇప్పుడు ముందుకు అనే ఆలోచన మీరు గతాన్ని వదిలి ముందడుగు వేసిన క్షణమే మీ జీవితం మళ్ళీ స్థిరంగా మారడం మొదలవుతుంది. వృషభ రాశిలో పుట్టిన వారి జీవితంలో 10వ ముఖ్యమైన కష్టానికి కారణం సౌకర్యం నుంచి బయటకు రావటానికి ఇష్టపడకపోవడం. మీరు ఒకసారి ఏదైనా స్థిరమైన పరిస్థితిలోకి వెళ్ళాక అది ఎంత చిన్నదైనా సరే అది సేఫ్ అనిపిస్తుంది. కొత్త రిస్క్ తీసుకోవడం, కొత్త మార్పు అంగీకరించడం, కొత్త దారిలో అడుగులు వేయటం కొంచెం వెనకడుగు వేస్తారు. ఎందుకంటే వీరికి స్థిరత్వం చాలా ముఖ్యం. కానీ ఇదే అలవాటు కొన్నిసార్లు ఎదుగుదలకు ఆపేస్తుంది. ఇది సరిపోతుంది అనే భావన కొంతకాలం శాంతి ఇస్తుంది. కానీ లోపల మాత్రం అసంతృప్తి పెంచుతుంది. ఇతరులు ముందుకెళ్తుంటే తమకు కూడా సామర్థ్యం ఉన్న అదే చోట నిలిచిపోయినట్టు ఫీల్ అవుతారు. ఈ కంఫర్ట్ జోనే వీరి దాచిన శత్రువు. రాబోయే రోజుల్లో వృషభ రాశి వారు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం స్థిరత్వం మంచిదే, కానీ ఎదుగుదల కోసం కొన్నిసార్లు అసౌకర్యం అవసరం. చిన్న రిస్క్ తీసుకోకుండా పెద్ద ఫలితం రాదు. కొత్త నైపుణ్యం నేర్చుకోవడం, కొత్త అవకాశాలు పరిశీలించడం, కొత్త పరిచయాలను కలుపుకోవడం ఇవన్నీ మొదట భయంగా అనిపించవచ్చు. కానీ అదే మీ జీవితానికి మలుపు తిప్పే అవకాశం. మీరు మీ సౌకర్యం నుంచి ఒక అడుగు బయటకు వేయగలిగితే ఇంతకాలం ఆగిపోయిన ప్రగతి మళ్ళీ కదలడం మొదలవుతుంది. అదే మీ కష్టాలకు ముగింపు. అదే మీ ఎదుగుదలకు మొదలు. మొత్తానికి వృషభ రాశి వారి కష్టాలకు అసలు కారణం అదృష్టం కాదు. చాలాసార్లు వారి స్వభావమే. కానీ అదే స్వభావాన్ని సరిగ్గా మలిస్తే అదే వీరి పెద్ద విజయానికి కారణమవుతుంది. ఓపికను బలంగా మార్చుకోండి. పట్టుదలను దిశగా మార్చుకోండి. నమ్మకాన్ని జాగ్రత్తగా వాడుకోండి. అప్పుడు సమస్యలు తగ్గి స్థిరత్వం, ధనయోగం, గౌరవం సహజంగానే వస్తాయి. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీకు తెలిసిన వృషభ రాశి వారికి షేర్ చేయండి. ఇంకా ఇలాంటిది లోతైన జీవన గైడెన్స్ కోసం ఆస్ట్రో లైఫ్ గైడెన్స్ తెలుగు ఛానల్ను సపోర్ట్ చేయండి. మీ మనసు బలంగా ఉంచుకోండి. మీ స్థిరత్వమే మీ విజయం.